ఇప్పుడు మనం 2024 సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్రం ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకోడ ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. వారి పేరు మీద గవ్వలేసి ఎలా ఉందో వారి జ్యోతిష బలం లెక్కబెట్టి జ్యోతిష్యం చూద్దామండి. వృశ్చిక రాశి వారి జాతకంలో వృశ్చిక రాశి వారి జాతకంలో మాత్రం గురుగ్రహం గవ్వలు పడ్డాయండి. 3 గవ్వలు చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయి. వారి గురు మహాదశ చాలా మంచిగా నడుస్తుంది. ముఖ్యంగా గురు మహాదశ అనుకూలత ఉంటుంది కాబట్టి శుభకార్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, కళ్యాణ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, గృహ నిర్మాణ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వివాహమైన వారికి భార్య భర్తల్లో చాలా వరకు మన అన్యోన్యత దాంపత్య యోగం బలం ఉంటుంది. అలాగే భార్య భర్తలతో విడిపోయిన వారు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆస్తి తగాట, కుల తగాట, జాతి తగాట ఉన్నవారు కూడా తొలగిపోయి మర్యాద పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గురుడు విద్యాకారకుడు, అలాగే శుభకారకుడు, సకల శుభకారకుడు కాబట్టి వీరు ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అందులో కొద్దిగా ఎడ్యుకేషన్ ఉంది. ఈ వృశ్చిక రాశిలో పుట్టినవారు జ్యేష్ఠ నక్షత్రం కావచ్చు, అనురాధ నక్షత్రం కావచ్చు, అలాగే జన్మస్థానం పుట్టిన ప్రకారం వారికి ఒక రకంగా ఉంటుంది, మామూలుగా పేరు ప్రకారం ఉన్న వారికి ఒక రకంగా ఉంటుంది, అలాగే వయస్సును బట్టి కూడా ఒక రకంగా ఉంటుందండి. అందుకని ఈ ఎడ్యుకేషన్ చెప్తున్నాండి మీకు. వయస్సును బట్టి మాత్రం చాలా వరకు మాత్రం 35 నుంచి 42 ఉన్న వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. 42 నుంచి మాత్రం 50 లోపల ఉన్న వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అనురాధ నక్షత్రం పుట్టిన వారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారికి ఇబ్బంది ఉంటుంది. అలాగే 8వ తేదీని పుట్టిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. 17వ తేదీని పుట్టిన వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 26వ తేదీని పుట్టిన వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతర తేదీలో పుట్టిన వారికి మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి శనివారం అలాగే మాత్రం మంగళవారం చాలా వరకు అనుకూలమైన యోగాలు ఉంటాయి కాబట్టి శనేశ్వరునికి పూజ చేయడం చాలా వరకు మంచిది. అలాగే మంగళాకారకుడు కుజగ్రహానికి కుజుడు కూడా పూజ చేయడం చాలా మంచిది. మనం 2 గ్రహాలని పట్టుకొని పూజ చేయడం కాబట్టి నవగ్రహాలతో పాటు వీరికి విశేషమైన పూజ చేయడం చాలా మంచిది. అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం వారికి శక్తికి మించకుండా ఏదైనా దానం చేస్తే చాలా వరకు మంచిదండి. రెండవసారి గవ్వలే చూద్దాం. రెండవసారి గవ్వలు వేసినా కూడా మాత్రం ఇంకా 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు గురుబలం మంచిగా ఉంది. స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే విద్యార్థులకు పోయిన నెల చెప్పినట్టు నేను ఉగాది టైంలో చెప్పినట్టు స్త్రీలకు చాలా వరకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. 60% స్త్రీలకు కలిసి వస్తుంది. బాలులకు మాత్రం 40% కలిసి వస్తుంది. నేనే చెప్పిన నాతో పాటు నా సమానమైన వారు, నాతో సమానం మించిన వారు జ్యోతిషులు కూడా చెప్పినారు విద్యాపరంగా కలిసి వస్తుందని. అలాగే రాబోయే కాలంలో కూడా మాత్రం ఇంకా చాలా డిగ్రీలు చదువుతున్న వారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. విదేశీయానం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకున్నా, పెద్దల ప్రకారం చేసుకోవాలనుకున్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం మీకు వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వారు మాత్రం టైం తీసుకోవడం మంచిది. పెద్దల్ని ఒప్పించడం చాలా మంచిది. అలాగే మాత్రం పెద్దల ప్రకారం వివాహం చేసేవారి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారండి. అలా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడటం చాలా వరకు శుభయోగం అండి. లక్ష్మీప్రద యోగం వారి జాతక బలానికి. వీలైతే ఈ రాశి వారు మాత్రం తెల్ల తామర పువ్వులతోని సరస్వతిదేవుని పూజ చేయటం, అలాగే మాత్రం కమలం పూలతో లక్ష్మీదేవతని పూజ చేయడం చాలా మంచిది. అలాగని మాత్రం ఎక్కడ పడితే అక్కడ దొరక్కున్న ఆ తెల్ల తామర పూల కోసం, ఎర్ర తామర పూల కోసం దేవకండి చాలా జాగ్రత్తగా దిగి తీసుకోండి. చాలా వరకు మంచిగా ఉంటుందండి. 3వసారి గవ్వలు చూద్దాం. ఇప్పటి వరకు 6 గవ్వలు పడ్డాయండి. మూడోసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. వ్యాపార యోగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి.
వీరు ఏ వ్యాపారం చేసినా, ఇనుము వ్యాపారం చేసినా, ధన వ్యాపారం చేసినా, ఫైనాన్స్ వ్యాపారం చేసినా, రియల్ ఎస్టేట్ రంగం చేసినా, వ్యవసాయ విషయంది చేసినా, రైస్ మిల్లర్ వ్యాపారం చేసినా, రైస్ వ్యాపారం చేసినా, ధనధాన్యాల వ్యాపారం చేసినా, వస్త్ర వ్యాపారం చేసినా, అలాగే సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసినా, అలాగే వీరి జాతకంలో చూడాలంటే ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది. ఒక తైల వ్యాపారం, ఐలి వ్యాపారం, ఉప్పు వ్యాపారం, బొగ్గు వ్యాపారం తప్పించి లిక్కర్ వ్యాపారం తప్పించి 5 రకాలు: తైల వ్యాపారం, లిక్కర్ వ్యాపారం, ఉప్పు వ్యాపారం, బొగ్గు వ్యాపారం, ఐలి వ్యాపారం, లిక్కర్ వ్యాపారం తప్పించి ఏ వ్యాపారం చేసినా వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారంలో చేసేవారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. కాబట్టి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కులదేవతను ఆరాధన చేయడం చాలా మంచిదండి. ఇందాక గవ్వలండి 2, 3, 6 గవ్వలు పడ్డాయి, ఇప్పుడు 5 గవ్వలు పడ్డాయి, 11 గవ్వలు పడ్డాయి. చంద్రమహార్దశ వీరికి చాలా ఉచ్చస్థానం ఉంది కాబట్టి మాత్రం గురుమహార్దశ 1, గురుమహార్దశ 1, బుధమహార్దశ 1. గురుడు బ్రాహ్మణస్థాన కారకుడు, విద్యాకారకుడు. బుధుడు వైష్ణవకారకుడు, వైద్యకారకుడు, తెలివికారకుడు, వ్యాపారకారకుడు. కాబట్టి వీరు జాతకంలో చూడాలంటే మాత్రం వీరు బ్రాహ్మణులు మాత్రం ఆదరించడం, బ్రాహ్మణులతోని మాత్రం యజ్ఞాలు యాగాలు చేపించడం, వీరికి శక్తి మించి చేయకండి, శక్తిమందమే చేయండి. అలాగే వైష్ణవుని కూడా గౌరవించడం చాలా వరకు మంచిది. అదే వైష్ణవులైతే వ్యాపార విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే వాస్తుపరమైన చిక్కులున్నా, దరిద్ర బాధలున్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. గృహ నిర్మాణం చేయాలనుకున్నా, స్థలం కొనాలనుకున్నా, అలాగే గృహం ఇప్పి కట్టాలనుకున్నా, అలాగే మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి కోర్టు కేసులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉన్నా కూడా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆకస్మికంగా స్త్రీల నుంచి పురుషులకు, పురుషుల నుంచి స్త్రీలకు నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినా సరే వీరికి మాత్రం 70% చాలా వరకు మంచిగా ఉందండి. 30% ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు తట్టుకుని నిలబడితేనే మానవుడు అంటారు. మానవుడే మహానుభావుడు అంటారు. ఆ మహానుభావుడే మహర్షి అంటారు. మహర్షే మాధవుడు అంటారు. నేను చెప్పిన వాక్యం కాదండి, ఇది పెద్దలు చెప్పిన వాక్యం. చాలా వరకు ఓపిక తీసుకుంటే చాలా మంచిది. ఈ వృశ్చిక రాశి వారి జాతకంలో జ్యేష్ఠ నక్షత్ర వారికి మాత్రం శుక్రవారం కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే అనురాధ నక్షత్రం వారికి మాత్రం మంగళవారం, శనివారం కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరికి వీలైతే లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేయడం, తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా మంచిది. వీరి చేతులార మాత్రం అన్నదానం చేయడం చాలా మంచిది. 100 మంది చేస్తారో, 1000 మంది చేస్తారో, 1,00,000 మంది చేస్తారో మీ శక్తి మందం చేయండి. చాలా వరకు శుభయోగం అయ్యే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి. శుభం భూయాత్.